స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు దేవా ఈ ప్రశాంత భోజవేళ నీ వాక్యం ప్రకటించు దేవా ఈ ప్రశాంత భోజవేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను జీవన కుసుమారుని సన్నిధిని చేర్చాను స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత భోజవేళ నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత భోజవేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. గుడ్ మార్నింగ్ ఈ దీపావళి పూజలో క్రింది కుటుంబాల ఉద్దేశాల కోసం ప్రార్థించుకుందాం. ఈ రోజున తమ యొక్క పెళ్లి రోజు జరుపుకొని వచ్చినటువంటి తలారి జోగేశ్వరరావు తలారి పవిత్రకు ఆ దేవుడు వారికి మంచి ఆరోగ్యములు దయచేసి కుటుంబము పిల్లలను అందరిని దీవించి కాచి కాపాడమని పూజను సమర్పించువారు కుటుంబ సభ్యులు. తన మొదటి పుట్టినరోజును జరుపుకున్నటువంటి నూలు చెర్రీ అద్వికాను దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యమును బుద్ధి బలమును దయచేసి ఆమెకు దేవుడు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి కాచి కాపాడమని పూజ కోరువారు నూల్ మనోజ్ స్నేహప్రియ కుటుంబ సభ్యులు. ఈ మనలతో పాటు మన విచారణ గురువుల యొక్క మనలన్నీ కూడా నెరవేరాలని దేవుడు ఫాదర్ గారు చేసే సేవలో ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి ఆయన యొక్క రక్షణలో కాపుదలలో పదిలపరచుకోమని ఇది బలి పూజలో ప్రార్థించుకుందాం. రెండు శిరము వంచి అతనిని ఆరాధింతుము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము, అతడు మన దేవుడు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ఈరోజు మనందరినీ కూడా సామాన్య కాలంలో 5వ ఆదివారంలోనికి ఆహ్వానిస్తూ ఉంది. మరి గొప్ప రోజున దేవుని యొక్క సందేశం, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించి దేవుని యొక్క స్వరాన్ని విని దాని ప్రకారము జీవిస్తారో దేవుడు వారిని దీవిస్తాడని మనం ఈరోజు ఇక దివ్య గ్రంథ పఠనాల ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని ప్రేమించాలి, దేవుని అనుసరించాలి, దేవుని వెంబడించాలి. ఈ యొక్క అంశాన్ని మన మదిలో, మన హృదయంలో ఉంచుకొని ఈ దీవెబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొందాము. జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమేయని, లోకాశలు క్షణికమేయని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. గాలి తగిలి ఎగిరిపోవు పుట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. గాలి తగిలి ఎగిరిపోవు పుట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. నిజ సంపద నీవని తెలుసుకోనైతిని. నిజ సంపద నీవని తెలుసుకోనైతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనే
తెలుసుకోనైతిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయచూపుమా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పితయొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున
సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మాకేస్తువా. మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గ వరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య బలి పూజను పెట్టించే కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానమును యొక్క ప్రేమను సమృద్ధిగా కురిపించమని నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండెరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండెరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండెరి. ఆ శబ్దమునకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడతిని కదా, నా నోటి నుండి వెలువడిన అన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడమైన రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటేని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకి ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠం మీద నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకొని నిచ్చెను. ఆ కణికను నా నోటిని కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేను ఉన్నాను కదా, నన్ను పంపుడు అని నేనంటిని.
ఇది ప్రభువాకు. నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఆహా ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహా ఎంతో బలమైనది. మోషే నిన్ను ప్రార్థించగా, మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహా ఎంతో బలమైనది. ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా, ఈ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిని. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిని. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహా ఎంతో బలమైనది.
ఎంతో బలమైనది, ఆహా ఎంతో ఘనమైనది. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, నేను బోధించినది మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేసి నించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీకు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పవిత్ర గ్రంథమున రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించయే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులకందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలైనా అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులనని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన గ్రహించిన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గోనల్లో ఎలుమిట్టలు కమ్మని కనువిందు యేసు రాజా. మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా. కొండలు కోనల్లో ఎలుమిట్టలు కమ్మని కనువిందు యేసు రాజా. మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా. మీకే మహిమా, మీకే ఘనత, మీకే మహిమా, మీకే ఘనత. కొండలకు నల్లులో ఎల్లుమిట్టలు కమ్మని కనివిందు
యేసు రాజా మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం క్రీస్తు రాజా జీవవాక్కువై వెలసితివి ధరణి యందు అరుదించితివి జీవవాక్కువై వెలసితివి ధరణి యందు అరుదించితివి దివ్య ఆత్మను ఇచ్చితివి జీవజలము కురిపించితివి మార్గము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా మార్గము సత్యము జీవము నీవై మమ్ముల నడిపింప యేసు రాజా మీకే మహిమా మీకే ఘనత మీకే మహిమా మీకే ఘనత హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషం 5వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. లూకా సువార్త 5వ అధ్యాయము వచనములు 1 నుండి. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరము నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వారి నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండెరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసేదమని ప్రత్యుత్తరము ఇచ్చాను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతటా జాలరులు 2వ పడవలనున్న తమ తోడి వారికి వచ్చి సహాయం చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో,
భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతములో చెప్పినట్లుగా దేవుని బిడ్డలందరూ కూడా దేవుని ఎడల విశ్వాసం కలిగి దేవునిపై ఆధారపడి జీవించాలనే అంశాన్ని నేను పరిచయం చేశాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మొదలైన పాట పాడుకొని దేవుని స్తుతించి వాక్యాన్ని విందాం. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం చప్పట్లు కొడదాం. ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లికున్నదా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, తల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కాచెను నీ ప్రేమ సిలువనెంచెను నీ ప్రేమ నాకై రక్తం కాచెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ యేసయ్యా 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 మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 చెల్లికుండునా నీ ప్రేమ కన్న తల్లికుండునా నీ ప్రేమ తల్లికుండునా నీ ప్రేమ తెల్ల తల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రి దుండునా నీ ప్రేమ యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు చాలామంది చూస్తుంటే చాలామంది బైబిల్ తెచ్చుకున్నారు. చాలామంది గమనించాను. చాలామంది వచ్చే ముందు చాలామంది చేతుల్లో బైబిల్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఒక నీటి బుడగ లాంటిది. మానవ జీవితము గడ్డి పరక లాంటిది. మానవ జీవితము ఎగిరే ధూళి లాంటిది. అర్థమైన ఈ 3 వాక్యాలు. మానవ జీవితము నీటి బుడగ లాంటిది, మానవ జీవితము గడ్డి పరక లాంటిది, మానవ జీవితము గాలికి ఎగిరే ధూళి లాంటిది. అంటే మానవ జీవితం అనేది శాశ్వతమైనది కాదు. మానవుడు శాశ్వతమైన జీవి కాదు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. కానీ దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. దేవుని వాక్కు ఎల్లప్పుడూ ఎల్లవేళలా నిన్న ఈరోజు రేపు దేవుని వాక్యము కలకాలం ఉంటుంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నేను నిన్న ఈరోజు రేపు ఎల్లవేళ నేను దేవుడను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరికీ తెలుసు మానవ జీవితము శాశ్వతమైనది కాదు. మరి మానవుడు శాశ్వతమైన జీవి కాదు. ఈ లోకము శాశ్వతమైనది కాదని మనందరికీ తెలుసు. కానీ మనం మాత్రం ఈ లోకం వెంట పడిపోతూ ఉంటాం. ఈ లోకం వెంబడి మనం పడిపోతూ లోకంలో ఉండే మనుషులపై మనం ఆధారపడుతూ దేవుని కోల్పోతున్నాం అనేక విషయాలలో, అనేక సార్లు, అనేక సందర్భాలలో. అదే ఈరోజు మనము దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుని ఎడల ఎవరైతే మరి విశ్వాసం కలిగి జీవిస్తారో వారి జీవితంలో వారు ప్రార్థించే ప్రతి ప్రార్థన, వారు అర్థించే ప్రతి మనవి, వారి బ్రతిమాలే ప్రతి అభ్యర్థన దేవుడు ఆలకిస్తాడు. అదే రోజు మనం సువార్త పట్టణంలో విన్నాం. మరి యేసు ప్రభు మరి సీమోనుతో అంటున్నాడు, నీవు ఇంకొంచెం లోపలికి వెళ్ళి వలను వేయన్నాడు. సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా రాత్రంతా కష్టపడ్డాము, రాత్రంతా శ్రమించాము, రాత్రంతా మాకు నిద్ర లేదు అని వారు చెప్పినప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క మాటను వినిన వెంటనే మరి తిరుగు ప్రశ్న వేయకుండా, తిరిగి మరల అడగకుండా దేవుని యొక్క మాట విని ఆయన మాట ప్రకారం ఆయన మరలా వలను వేశాడు. అందుకే మన వాక్యంలో విన్నాము, వల వేయగానే వల చినుగునని చేపలు పడేను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అదే దేవుని ఎడల చెప్పాను ఉపోద్ఘాతములో, ఎవరైతే మరి దేవుని ఎడల విశ్వాసము కలిగి దేవునిపై ఆధారపడి జీవిస్తూ దేవుని అనుసరిస్తూ దేవుని వెంబడిస్తూ ఉంటారో దేవుడు వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తాడు. ఆలస్యం కావచ్చు, కానీ ఎవరైతే పట్టు విడవకుండా పట్టు సడలకుండా ప్రార్థిస్తుంటారో దేవుడు వారిని దీవిస్తాడు. హెబ్రీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం మనం చూస్తాం. 1వ వచనంలో విశ్వాసం అంటే ఏంటి? మనము చూడజాలని విషయాలు, మనము చూడలేని విషయాలు, మనకు నమ్మకము కలిగించేటువంటి విషయాలపై మనము నమ్మకము కలిగి నిస్సందేహంగా ఉండటమే విశ్వాసం. చదవండి హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వసించుట అనగా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుటకు, మనము చూడజాలని విషయములందు కూర్చి నిశ్చయముగా ఉండటం, అదే విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా విశ్వాసం అంటే 6వ వచనం సెలవిస్తుంది, ఎవరైతే మరి దేవుని అనుసరిస్తూ ఉన్నారో దేవుని వెంబడిస్తున్నారో వారు మొదటిగా దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. విశ్వాసం అంటే ఇదే. ఎవరైతే మరి ప్రార్థించేవారు, ప్రార్థనలు అర్థించేవారు, దేవుని బ్రతిమాలేవారు మొదటికి ఏం చేయాలి? దేవుడు ఉన్నాడు, దేవుడు నా పరిస్థితులు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నన్ను మారుస్తాడు, దేవుడు నాకు హృదయ పరివర్తన దయచేస్తాడు, దేవుడు నా పాపాలని మన్నిస్తాడనే విశ్వాసం మొదటిగా మనలో ఉండాలి.
అంటే దేవుడు ఉన్నాడు, నాతో ఉంటాడు ఎల్లప్పుడని విశ్వసించాలి మొదటిగా. రెండవది, ఎవరైతే ఆయన్ను వెంబడించి ఆయన విశ్వసించి ఆయన దగ్గరికి వస్తారో ఆయన వారిని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా విశ్వాసరహితుడగు ఏ మానవుడు కూడా దేవుని అక్కడ వాక్యం ఏముంది? 6వ వచనం, విశ్వాసరహితుడగు ఏ మానవుడు కూడా దేవుని సంతోషపెట్టలేడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే విశ్వాసములు మనము అంచెలంచెలుగా బలపడాలి, కానీ బలహీనపడకూడదు. మన ప్రార్థన ఆలస్యం కావచ్చు, దేవుడు మనం ప్రార్థించే ప్రార్థన కొంచెం సమయం తీసుకోవచ్చు, ఎందుకంటే మన విశ్వాసములో బలంగా ఉన్నామా లేదా అని దేవుడు మనకు పరీక్ష పెడతాడు. పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనం పలుకుతుంది, ఎవరైతే పట్టు సడలకుండా పట్టు విడకుండా ఎల్లప్పుడూ ఎల్లవేళలా అనునిత్యం ప్రార్థించేవారు ఎప్పుడు కూడా ప్రార్థనలో అలసిపోరు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మరి నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు. ఎవరు నీతిమంతులు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారం జీవించేవారు నీతిమంతులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన మత్తయి సువార్త 11:22 వచనంలో యేసు ప్రభు అన్నాడు, భారము చే ఉన్న వారందరూ నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభు చెప్పాడు. అది సత్యం. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. అదే దేవుడు లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చెప్పాడు, ఎవరైతే నా వాక్యాన్ని విని నా వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యం ప్రకారం జీవిస్తారో వారు ఇంకా ధన్యులు అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని వినడమే కాదు, ఆ విన్న వాక్యం ధ్యానించాలి, ధ్యానించిన వాక్యం ప్రకారం మనము జీవించడం ప్రారంభించాలి. అదే చేశారు యేసు ప్రభు యొక్క శిష్యులు. ఏం చేశారు వాళ్ళు? ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును వదిలిపెట్టారు, కుటుంబాన్ని వదిలేశారు, అన్నదమ్ములను వదిలేశారు. వారు యేసు ప్రభువును అనుసరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు నాతో ఉంటే నాకు అన్నీ సాధ్యమే, దేవుడు నాతో ఉంటే నేను ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా ఆలకించబడుతుంది అనే విశ్వాసం మనలో ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనంలో, విశ్వాసం అనేది మనకు ఎలా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటారో మరి వారిలో విశ్వాసం అంటారు. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా. అవి వింటే ఎవరి గురించి వినాలి? యేసు ప్రభు గురించి. ఎవరైతే యేసు ప్రభు గురించి వింటారో, ఆయన అద్భుతముల గురించి, ఆయన యొక్క మాటలు వింటారో వారి విశ్వాసం పెరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం అనేది గడ్డి పరక లాంటిది. మానవ జీవితం అనేది నీటి బుడగ లాంటిది. ఈరోజు ఉంటాం, రేపు మనం ఉండకపోవచ్చు. కానీ ఈరోజు యొక్క జీవితంలో ఉన్నంతకాలం మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించామా లేదా అని మనము ప్రశ్న వేసుకోవాలి. పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము మనం చదువుతాం. 12వ వచనం నుండి 14వ అధ్యాయం చదువుతాం. మనము నీవు చేసే ప్రతి పని, నీవు మాట్లాడే ప్రతి మాట దేవుని ముందు ఒకరోజు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మానవునికి జీవితం అనే గొప్ప వరాన్ని వసిగాడు. దేవుడు మానవునికి జీవితం అనే గొప్ప వరాన్ని వసిగి అది మన ఇష్టానుసారంగా జీవించడానికి కానే కాదు. అది మన ఇష్టానుసారముగా మనము లోకంపై ఆధారపడి జీవించడానికి కానే కాదు. అలా జీవిస్తే మనము అంచెలంచెలుగా దేవునికి దూరం అవుతాం. పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది ఈ విధముగా, మరి లోకానుసారముగా జీవించేవారు దేవుని వెరీ గుడ్ మౌని, థ్యాంక్ యూ, బాగా చెప్పినావు. లోకానుసారంగా జీవించేవారు దేవుని సంతోషపెట్టలేరు. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టలేం. ప్రేమించకుండా దేవుని మనము సంతోషపెట్టలేం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమలోని భాగమే మనందరం. ఆ ప్రేమ కోసం మనము పాటుపడాలి. ఆ ప్రేమ కోసం మనము సాక్షులుగా జీవించాలి. అదే దేవుడు మన నుండి కోరుకునేదే. కానీ ఏదేదో పెద్ద పెద్ద త్యాగాలు, గొప్ప గొప్ప కార్యాలు చేయడం దేవుడు మన నుండి కోరుకోవడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరీ తల్లి కూడా చూడండి, మరీ తల్లి జీవితంలో ఎన్నో ఆమె అనుకున్న సంఘటనలు జరిగాయి.
జరిగినప్పటికి కూడా మరియ తల్లి ఎక్కడా కూడా ఆమె గురించి, ఆమె కుటుంబాన్ని గురించి ఎక్కడా కూడా ఆమె వాళ్ళకి వీళ్ళకి చెప్పి తన కుటుంబాన్ని నాశనం చేసుకోలేదు, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చుకోలేదు, కుటుంబానికి అవమానం తెచ్చుకోలేదు. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మరియ తల్లి ఈ విధముగా ఆమె దేవుని యొక్క వాక్యాన్ని, ఆమె జీవితంలో జరిగే ప్రతి సంఘటనను, ప్రతి బాధను, ప్రతి వేదనను ఆమె ఏం చేసేది? తన మనస్సులో, హృదయంలో పదిలపరుచుకొని ఆమె ధ్యానిస్తూ ఉండే. చదవండి లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనం. కానీ మరియమ్మ ఇదంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండని. ప్రైజ్ ది లార్డ్. అది మరియ తల్లి యొక్క గొప్ప లక్షణం. ఆ యొక్క లక్షణాన్ని, ఆ గుణాన్ని, ఆ సద్గుణాన్ని మనందరం అలవర్చుకోవాలి. ఎందుకంటే మరియ తల్లి మనందరి తల్లి. మరియ తల్లి మనందరి తల్లి కనుక ఆమె జీవించిన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. జోజప్ప గారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారం ఆయన జీవించాడు. మరి యేసు ప్రభు కూడా తను జీవించినంత కాలం తను చేసిన ప్రతి పనులు అన్నాడు, నేను చేసేది నా తండ్రి కోసం, నేను చేసే ఈ పని నా తండ్రి మహిమ కోసం అని తన తండ్రిని మహిమపరిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ ఉన్నాయి, ఆయన కూడా దేవుడే, కానీ తనను తాను అన్ని విధాలా, అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో తగ్గించుకున్నాడు. పౌలు గారు పిలిపిలికి రాసినట్లు మనం చదువుతాము 2వ అధ్యాయంలో, ఆయన దేవుడు అయినప్పటికీ కూడా తన సమానత్వాన్ని దేవునితో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన గణించుకోలేదు. తనను తాను రిక్తుని చేసుకున్నాడు, సేవకు రూపం దాల్చాడు. చివరి వరకు, ఎప్పటి వరకు? సిలువ మరణం వరకు ఆయన విధేయుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మానవ జీవితంలో కూడా మరి ఎన్నో కష్టాలు సంభవిస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి, ఎన్నో నష్టాలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా మన విశ్వాసము చలించిపోకుండా, మన విశ్వాసం మనం పట్టు సడలకుండా దేవునిపై ఆధారపడాలి, దేవునిపై ఆధారపడి జీవించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఇదంట 4వ వచనం నుండి, ఎవరు నా యందు ఉంటారో నేను ఎవని యందు ఉంటానో వారు అధికముగా ఫలిస్తారు, సమృద్ధిగా ఫలిస్తారు, అంచెలంచెలుగా. ఎవరి యందు నా వాక్కు ఉంటుందో, నేను ఎవని యందు ఉంటానో వారు మాత్రమే అధికంగా ఫలిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారు, ఈ విశ్వాసం మనలో ఎలా బలపడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమ కోసం మనం పాటుపడినప్పుడే. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అంటాడు, నా తండ్రి నన్ను ప్రేమించాడు, అదేవిధంగా నేను మీలో ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాను, కనుక మీరు ఒకరినొకరు ప్రేమించాలి. 10వ వచనం పలుకుతుంది, నేను ఆ తండ్రిని ఎలా ప్రేమించానంటే దేవుని యొక్క, నా తండ్రి యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా నేను నా తండ్రి ప్రేమలో ఉన్నాను, కనుక మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలను పాటిస్తారో అప్పుడు మీరు నా ప్రేమలో ఉంటారు అని చెప్పి యేసు ప్రభు అంటున్నాడు. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మానవులమే, బలహీనులం, అసమర్థులం, అయోగ్యులము. కానీ మనల్ని మనము దేవుని దగ్గర నేను పాపిని అని ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం చూస్తాం లూకాసు వార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య ఉన్నాడు. పొట్టి జక్కయ్య పాపాత్ముడు, ఎంతోమందిని మోసం చేశాడు, ఎంతోమంది అన్యాయంగా వారి దగ్గర సుంకాన్ని దోచుకున్నాడు. కానీ యేసు ప్రభు తన ఇంటికి ఆహ్వానించి యేసు ప్రభు ముందు తన జీవితాన్ని, తన కుటుంబం గురించి ఆయన పాపిని ఒప్పుకున్నాడు. ఇదిగో ఎవరికైతే నేను మోసం చేశానో వారికి 2 3 ఇస్తానని దేవుని దగ్గర తన పాపు జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని. మరి యేసు ప్రభుకు తన సువార్త ప్రచారంలో పలికిన మొదటి మాటకు మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు అన్న, కాలము సంపూర్ణమైనది, దైవరాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, సువార్తను విశ్వసించండి అని యేసు ప్రభు చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మార్పు అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా సాధ్యమే. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ కూడా లేదు.
లూకా సువార్త 1వ అధ్యాయం చదువుతాం మనము. 38వ వచనంలో మరియ తల్లి అంటుంది, నేను పురుషుని ఎరుగని కదా, ఇది ఎలా సంభవించునని మరియ తల్లి అడిగినప్పుడు గాబ్రియెలు దూత పలికింది, సర్వేశ్వరుని శక్తి నిన్ను ఆవరించబోతుంది, పవిత్ర ఆత్మలో నీవు గర్భం ధరిస్తావు అన్నప్పుడు మరియ తల్లి, ఇదిగో నేను ప్రభు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ మరియ తల్లి తనను తాను దేవుని దగ్గర అర్పించుకున్నది. దేవుని స్వరానికి, దేవుని యొక్క చిత్తానికి తల వంచింది, దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించింది, దేవుని యొక్క చిత్తానికి ఆమె శిరసా వహించి తన జీవితాన్ని దేవునికి సమర్పించింది. అందుకే మరియ తల్లిని మనము శ్రీ సభలో గొప్ప వ్యక్తిగా, మహోన్నతమైన వ్యక్తిగా మనము గౌరవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుల, మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిన వెంటనే దాన్ని మర్చిపోకుండా మనం ధ్యానించాలి. ధ్యానించిన వాక్యం ప్రకారం మనము జీవించాలి. అప్పుడే మనము దీవించబడతాము. ప్రియ సహోదరి సహోదరి, యేసుప్రభు అన్నాడు, నేను ద్రాక్షావళిని, మీరు నా తీగలు. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుతాం. 1వ వచనం నుండి, నేను ద్రాక్షావళిని, మీరు నా తీగలు. మరి తీగలు ఎవరితో ఉండాలి? ద్రాక్షావళితో ఉంటేనే మరి ఈ తీగలు ఫలిస్తాయి. అలా ఫలించకుంటే వాక్యం సెలవిస్తుంది, ఆ తీగలను ప్రోగు చేయబడి వాటిని అగ్నిలో వేయబడి కాల్చివేయబడిన వాక్యం సెలవిస్తుంది. ఆ కాల్చివేయడమే తుది తీర్పు అంటాం మనం. న్యాయ తీర్పు, అంతిమ తీర్పు ఒకరోజు ఉండబోతుంది. దేవుడు వసగిన ఈ జీవితం ద్వారా మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి దేవుడు నాకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, నేను ఎంతవరకు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాను? మరి సీమోను యేసుప్రభు చెప్పిన తన వలను వేశాడు. యేసుప్రభు యొక్క విశ్వాసాన్ని ఉంచి ఆయన గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. శ్రీసభలో గొప్ప వ్యక్తిగా ఆయన మనము పునీత పేతురుగా మనం కొనియాడుతూ ఉన్నాం. మనము కూడా విశ్వాసం ఉంటే మనము కూడా గొప్ప వ్యక్తులం అవుతాము ప్రభు యొక్క దీవెన ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ దీపావళి పూజలో ప్రార్థించుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన విచారణకు దీవించమని ఈ దీపావళి ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అందరూ లేచి నిలబడండి, కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. పిల్లలు ఎవరు మాట్లాడకూడదు. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ముందుకు రండి, ముందుకురా, ఇంకా ముందుకురా. సరే పెట్టుకో, ముందుకు రండి, ఇంకా ముందుకు రండి. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన విచారణ కోసం, విచారణ గురువుల కోసం, మన దేశం కోసం, ఎవరెవరైతే మన కోసం, వారి కోసం అడిగి ఉన్నారో మనల్ని, వారందరి కోసం కూడా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్న బిడ్డను ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబంలో నీవు మాత్రమే నాకు ఆధారం. ఇదిగో తండ్రి, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నేను చేసే ప్రతి పనిని కూడా సమర్పిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. నిన్నే నమ్ముకున్నాను ప్రభువా అని చెప్పి 2 చేతులను చాచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు తెలుసు మానవుల యొక్క అంతరంగాలను, మానవుల యొక్క ఆలోచనలను. కళ్ళు మూసుకోండి పిల్లలు, వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. నిన్నే నమ్ముకున్న పాట పాడుతుండగా మీరు 2 చేతులను పైకి లేపి ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో సిగ్గుపడకుండా 2 చేతులను పైకి లేపండి. దేవుని సన్నిధిలో 2 చేతులను పైకి లేపితే మన జీవితంలో ఎలాంటి కష్టానైనా కూడా మనము అవలీలగా, సజావుగా మనం ఎదిరించగలం. ఎందుకంటే మనం ప్రార్థిస్తే దేవుడు మనతో నడుస్తాడు. అలాంటి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను పీడిపోబోకయ్యా. అందరం ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, విశ్వాసంతో ప్రభు మనందరినీ కూడా దీవించమని, ప్రభువా నా యొక్క సమస్యలు, నా యొక్క బాలన్నీ కూడా నీకు సమర్పిస్తున్నాను ప్రభు అని విశ్వాసంతో మౌనముగా ఉండకుండా ప్రార్థన చేసుకోనండి. హల్లెలూయా. నిన్నే నమ్ము
నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను హల్లెలూయా. బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. యేసయ్యా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. చేయని నేరములంట కట్టినా, చేతగాని వాడనని చీదరించినా. నేరములంట కట్టినా, చేతగాని వాడనని చీదరించినా. కారు చీకట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కారు చీకట్టులే నన్ను కొట్టినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభువా, ఈ సన్నిధిలో ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరు తండ్రి, మానవుల యొక్క గాయాలు తీర్చే దేవుడు ప్రభా. ఇదిగో తన సన్నిధిలో ప్రతి బిడ్డ కూడా ప్రభా, ఇదిగో తన విశ్వాసంతో ఎవరైతే ప్రార్థిస్తారో
వారి ప్రార్థన ఆలకిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, తండ్రి ప్రభువా, ఎంతో బాధతో, ఎన్నో వేదనతో, ఎన్నో కష్టాలతో ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న బిడ్డల ప్రభువా దీవించండి. ఎన్నో కుటుంబాలలో శాంతిని, సమాధానం లేక ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబాన్ని దీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి ప్రభువా, ఎంతో మంది అనారోగ్యంతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారు. వారిని దీవించండి. నీ కష్టాలు తాకండి, స్వస్థపరచండి ప్రభా. తండ్రి ప్రభువా, ఎంతో మంది బిడ్డల ప్రభువా వారి కుటుంబాలలో ప్రభువా అనేక కష్టాలతో, నష్టాలతో ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభువా వారి కన్నీటిని తుడవండి. వారి ప్రార్థించే ప్రార్థన మీరు ఆలకించండి. వారి ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, ప్రేమించే దేవుడా, మనం కాపాడే దేవుడా, అనాథల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా, దిక్కులేని వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఎల్లప్పుడూ కూడా ప్రభువా మీ వారిని దీవిస్తూ, ఎల్లప్పుడూ మీ యొక్క ప్రేమలో, మీ యొక్క రక్షణలో, మీ కాపుదల్లో పదిలపరచుకుని వేడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో గ్రామాన్ని సమర్పిస్తున్నాం. విచారణ గురువులను, యువకులను, మహిళల సభ్యులను, పెద్దలను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. విచారణ అభివృద్ధికై వారు చేసే ప్రతి పనిలో వారి ఆలోచనలు కూడా ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండి మా గ్రామాన్ని, మా విచారణను దీవించి కాచి కాపాడు వేడుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో తండ్రి, చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. మంచి జ్ఞానమును, బుద్ధిని, దైవభక్తి చేయండి. సంతానం కోసం ప్రార్థించే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడు, నీకు అసాధ్యం ఏమీ లేదు ప్రభువా. నీకు వారి కుటుంబాల గొప్ప కార్యము, అద్భుతమైన చేతులు వేడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని ప్రేమించే దేవుడా, మా ప్రార్థన ఆలకించే దేవుడా, ఇదిగో తండ్రి, మా ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించి ఆశీర్వదించి మా అందరి ప్రార్థనలకు ప్రభావ మీరు సమాధానం వసగి మీకు ఇష్టమైన సమయంలో ఇష్టమైన విధముగా మా ప్రార్థనలు మీకు సమాధానం వసగమని ఈ ప్రార్థనలను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన అతని ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యక నుండి పుట్టెను. పౌరుషులాదిన అధికారంలోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళు లేచెను. పరలోకానికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుడి కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వారికి తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం లేక ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అర్పణ గీతం. కూర్చోండి. అర్పణ గీతం పాడండి. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు
నీవే నే జీవించడం నీ కృపయే నే జీవించడం నీ కృపయే ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాథనుడు తల్లి గర్భంలో దేవున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే తల్లి గర్భంలో దేవున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే గోకురంధ్రములో ప్రణవాయుని జీవమునిచ్చిన తండ్రి నీవే ముకురంధ్రములో ప్రాణవాయుని జీవమునిచ్చిన తండ్రి నీవే వందనము 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 ప్రభు వందనము ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాథనుడు ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునా సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తమ నామస్తుతి మమ్మల కొరకును మన ప్రవేశముల కొరకును తన పవిత్ర శ్రీ సభల ప్రవేశముల కొరకును నీకరముల ద్వారా ఈ బలిని స్వీకరిందురుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనములనట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారం చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా,
పరలోకమంతయు నీ మహిమతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా. పరిశుద్ధ పరిశుద్ధ మీరే పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ. ఏలిన వారి నామమునా వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమునా వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా, మహోన్నతమునా హోసానా హోసానా. పరిశుద్ధ పరిశుద్ధ మీరే పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ. అందరం మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ఈనాటి పూజలో ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రకు ఓటైను మీరే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమును మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే
దినముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా యేసుదేవా మీకే ఆరాధన ఆరాధన మీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తమందు పాలివరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోనము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుద నమ్మిక చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిక్రమం చనిపోయిన వారందరినీ, మరి ముఖ్యముగా ఈరోజు దివ్య బలి పూజను పెట్టించే కుటుంబాల్లో మరణించిన ఆత్మలను జ్ఞాపకం ఉంచుకోనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకోనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలగు మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో రెండు చేతులను చాచి పాట రూపంలో పాడుకుందాం. నేను పాడుతాను, నా తర్వాత మీరు పాడండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యములు మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము.
ఎలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు ఈనాడు కావలసిన ఆహారములు మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి రక్షించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీళ్ళు మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. ఈ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ ఇష్ట ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. క్రీస్తు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందదును. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం.
జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం చేర్చును ఈ ఆహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం ఆత్మబలమి ఆహారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం సామాన్య 5వ ఆదివారము. ఈ వారముల పండుగలు 10వ తేదీ సోమవారము పునీత స్కార్లస్ వారి యొక్క పండుగ,
11వ తేదీ మంగళవారము పరిశుద్ధ లూర్దు మాత పండుగ. 14వ తేదీ శుక్రవారము పునీత సిరిల్, పునీత మెథోడియస్ వారి యొక్క పండుగ. ఈ మంగళవారము పునీత అంతోని వారి పేరిట బ్రెడ్ పంచు కుటుంబము, అనకల్ల బాబు, రోజమ్మ వారి యొక్క కుటుంబ సభ్యులు పెళ్లి ప్రకటనలు. వీరపల్లి విచారణ కొత్త చెరువు గ్రామ నివాసి అయిన గొల్లపల్లి అమృతయ్య, అంతోనమ్మల కుమారుడైన గొల్లపల్లి జీవన్ కుమారుకు. టేకురిపేట విచారణ తిరువెంగళాపురం గ్రామ నివాసి అయిన పులి ప్రకాశము కుమార్తె అయిన పులి సుజాతకు పరిశుద్ధ జ్ఞాన వివాహం జరుగులాగున పెద్దలు నిశ్చయించున్నారు. కావున రక్త సంబంధం కానీ, జ్ఞాన సంబంధం కానీ, వియ్య సంబంధం కానీ ఎలాంటి ఇతర ఆటంకుల ఎడల వెంటనే విచారణ గురులకు తెలియపరచవలెను. ఇది 1వ ప్రకటన. వీరపల్లి విచారణ కొత్త చెరువు గ్రామ నివాసి అయిన పెద్దలపల్లి ఆనందరావు అలియాస్ ఎల్లయ్య కుమారుడైన పెద్దలపల్లి పందీటి అన్నయ్య నరసమ్మల కుమార్తె అయిన పందీటి బేబీ శాలినికి పరిశుద్ధ జ్ఞాన వివాహం జరుగులాగున పెద్దలు నిశ్చయించున్నారు. కావున రక్త సంబంధము కానీ, జ్ఞాన సంబంధము కానీ, వియ్య సంబంధము కానీ ఎలాంటి ఇతర ఆడంకుల ఎడల వెంటనే విచారణ గురులకు తెలియపరచవలెను. ఇది 1వ ప్రకటన. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రం నుండి సేవింపబడినని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందంతో సత్ఫలం నొస్తున్నట్లును కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆదివారం రోజున ఇక్కడ దివ్య బలి పూజ చేయడానికి అవకాశం మన విచారణ గురులు ఫాదర్ రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. మరి అదే విధముగా పాటలు చాలా చక్కగా పాడినటువంటి అన్నన్న ప్రేమ్ వచ్చాడు టేకురిపేట నుంచి, అదే పనిగా వచ్చాడు ఫోన్ చేస్తే. ప్రేమ్కి మన స్టాలిన్, బన్నీ, జయరాజ్ మామ అందరికీ కూడా, సులోచనక్క చాలా చక్కగా పాటలు పాడారు. మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. మనోజ్ కూడా ఒకే మాట చెప్పాలనుకున్నా, మన విచారణలో పూజ జరిగినట్టు ఎక్కడ జరగదు. మళ్ళీ చెప్తున్నా, మనం చాలా దగ్గరగా ఉన్నాం దేవునికి, దాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి. చాలామంది మనలాంటి వాళ్ళు గుడి లేక, గురువులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మాకు తెలుసు, బయట ఉన్నాం కాబట్టి. మనం చాలా గర్వపడాలి. మన ఊరిలోనే గుడి, మన ఊరిలోనే గురువులు, మన ఊరిలోనే అమ్మగారులు. నిజంగా ఇది మనకు దేవుడిచ్చిన వరం కనుక దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి ఫాదర్ చెప్పినట్లుగా పిల్లలను గుడికి పంపిస్తూ కుటుంబ చందా ముఖ్యంగా గురువుకి మనం తీసుకెళ్ళి ఇవ్వాలి. గురువు మన ఇళ్ళకి రాకూడదు, అది మంచిది కాదు. ప్రే సహోదరి సహోదరులారా, పోయినసారి నేను మరాపురంలో ఉన్నప్పుడైతే జనాలు గుడికి వచ్చి ఇచ్చేవాళ్ళు డబ్బులు, కుటుంబ చందా. గుడిలో బుక్ తెచ్చి రాసుకొని పోయేవాళ్ళు. అదే గురువులకు పెద్ద సహాయం. మన విచారణకు, గుడికి కూడా. గురువు మన ఇంటికి రావడం మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నా, గురువు మన ఇంటికి రావడం అప్పుడప్పుడు మంచిది కాదు. మీరే వెళ్ళి 100 రూపాయలు ఎప్పుడు టైం ఉన్నా వెళ్ళి మీరు ఫాదర్కి ఇస్తే అది మంచిది మనకే. అప్పుడు గురువుకు మనకు కూడా నా బంధం కూడా పెరుగుతుంది. మనం వెళ్ళి మన కష్టాలు నష్టాలను పంచుకోవచ్చు. మనం గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాలని సదా దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గం
లోతునకు నాయాత్మ విరబోయా నాదీక్ష ఫలింపా నానావలు పాలిడుమో నా సేవ సేవకుమా నడిపించునారావా రాత్రియులు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో రహదారులు వెదగినను రాధాయని ప్రతిఫలము నా సేవనా రగనీయలో కొనగో రతనాలను వెనకునగో రాజిల్ల నా పడవా నడిపించునారావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమును నా జీవనరింపా జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా మా మీదేగా ఉండండి స్వామి. జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా మా మీదేగా ఉండండి స్వామి. జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా మా మీదేగా ఉండండి స్వామి. సిస్ట మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత రాయప్ప చిన్నపులారా మా కొరకు వేడుకొనండి. సకల మోక్ష నివాసులారా మా కొరకు వేడుకొనండి. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయో స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.